మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేయనున్న సందర్భంలో భద్రతా పరంగా జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ తెలిపారు. హెలీప్యాడ్ అనుమతులు కూడా జారీ చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రికి పూర్తిస్థాయి జెడ్+ భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు చెముడుగుంట హెలీప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైల్లో ములాఖత్ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం నెల్లూరు టౌన్లోని మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి కలవనున్నట్లు పేర్కొన్నారు. ప్రజాసభలకు ఎటువంటి అనుమతి కోరలేదు, ఇవ్వలేదు. సెంట్రల్ జైల్ హై రిస్ట్రిక్టెడ్ ఏరియా కావడంతో కేవలం అధికారిక అనుమతులు కలిగిన వారికే ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. ట్రాఫిక్ ఆటంకం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ములాఖత్తులో పరామర్శిస్తారు. అక్కడి నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళని కలిసి మళ్ళీ ఆయన ప్రోగ్రామ్ అది. దీంట్లో మనకు 10 o'clock నుంచి మధ్యాహ్నం 2 o'clock వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈయన తరఫున మనకు లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు మనకు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిక్వెస్ట్ ప్రకారం మనం కూడా వాళ్ళకి ఎక్స్-సీఎం గారు ఇలాగా వస్తున్నారు ప్రోగ్రామ్కి, ఆయన పరామర్శ కోసం వస్తున్నారు, అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వస్తున్నారంటే మనం ఒక క్వశ్చనరీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రోగ్రామ్ వివరాలన్నీ కూడా ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ అని అడగడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు ఈ పరామర్శ అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి రావడం జరుగుతుందని చెప్పారు. ఎటువంటి జన సమీకరణ చేయట్లేదని కూడా వాళ్ళు చెప్పారు. ఇది ప్యూర్లీ ఈ 2 ప్లేసెస్లో విజిట్ చేస్తారన్నారు. త్రూ హెలికాప్టర్ ద్వారా వస్తున్నారు. అందుకని జైలుకి ఫస్ట్ వస్తున్నారు కాబట్టి జైలు దగ్గర హెలిప్యాడ్ని అరేంజ్ చేయడం జరిగింది. దగ్గరగా ఉంటుంది, సెక్యూర్డ్ ప్లేస్ కూడా అక్కడ. సో జైలు దగ్గర డిటిసి దగ్గర ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్లో అరౌండ్ 10:30, 11 మధ్యలో అక్కడ ల్యాండ్ అవుతారు. అక్కడ మనం ఒక లిమిటెడ్ మెంబర్స్కే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 10 మెంబర్స్కే మనము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ 10 మెంబర్స్ని కూడా ఐడెంటిఫై చేసి లోపల తీసుకోవడం జరుగుతుంది. అలాగే అక్కడి నుంచి జైలు పక్కనే ఉంది, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్లో అక్కడ వెళ్తే అక్కడ 3కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది జైలు మాన్యువల్ ప్రకారం. వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ మిగతా వెహికల్స్ కానీ అక్కడ రెస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి ఆ ఏరియాలో ఎవరు కూడా ప్రైవేట్ పర్సన్స్ కానివ్వండి, పబ్లిక్ గ్యాదరింగ్ అక్కడ ఎవరు రావడానికి వీల్లేదు. వస్తే వాళ్ళ మీద పక్క పర్మిషన్ లేదు కాబట్టి వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళందరి మీద కేసులు కట్టడం ఇవన్నీ జరుగుతుంది. అలాగే అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ములాఖత్ అయిన తర్వాత ఆ రిటర్న్ డైరెక్ట్గా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వస్తారు. ఇది టౌన్లో ఉంది, సో సుజాతమ్మ కాలనీలో ఉంది. ఇది ఇక్కడికి వస్తారు. ఎక్కడ కూడా పబ్లిక్ ఆయన జెడ్+ కేటగిరీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం మనం ఫుల్ ప్రూఫ్ బందోబస్తు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మొత్తం కూడా ఫుల్ సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. పబ్లిక్ కూడా వాళ్ళు